ఒకప్పుడు వంట ఇంటికి పరిమితమైన ఆడవారు నేడు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టిస్తామని నిరూపిస్తున్నారు. ఆర్టిస్టులు కొందరు అద్భుత దృశ్యాలను పేపర్ మీద బొమ్మలుగా గీసి వాటికి రంగులు జోడించి ప్రాణం పోస్తుంటారు. హైదరాబాద్కు చెందిన పద్మావతి అనే మహిళ కూడా పెయింటింగ్లో ఆహా అనిపిస్తున్నారు. రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలనే తపన తనకు ఉండేదని ఇంట్లో ఉండే క్యాలెండర్స్ ను చూసి డ్రా చేయటం మొదలుపెట్టినట్లు చెప్పారు. అమ్మగారింట్లో అత్తగారింట్లో ఆర్టిస్టులు ఎవరు లేరు నాకు తెలిసి. నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఏ బొమ్మ చూస్తే అది బొమ్మ, ఇంటి నిండా క్యాలెండర్స్ ఉంటాయి దేవుళ్ళవి, వాటిని చూసి వేయడం అలవాటు చేసుకున్నా ఫస్ట్. దానిలాగా నాకు రావట్లేదు ఎందుకనేది ఇంకా ప్రాక్టీస్ పెరిగింది. సో అట్లాగా నాకు జర్నీ స్టార్ట్ అయింది. అంటే సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్నప్పటి నుంచే ఇప్పుడు స్కూల్ బుక్స్ బ్యాక్ సైడ్ పేజెస్ అంతా కూడా ఇంకా ఇవే నింపుతూ ఉండేదాన్ని. దేవుడి బొమ్మలు కానివ్వండి, లేదంటే బటర్ఫ్లైస్ ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న బొమ్మలు. సో అట్లాగన్నీ వేస్తూ ఉండేదాన్ని. స్కూల్ కాలేజీలలో నిర్వహించే పెయింటింగ్ పోటీల్లో ఎన్నో బహుమతులు పొందారు పద్మావతి. తనకు ఇష్టమైన డ్రాయింగ్ ని కొన్ని కారణాల వల్ల యుక్త వయసులో వదిలిపెట్టారు. కానీ మళ్లీ 40 ఏళ్ల వయసులో తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత మెళకువలు మరింత నేర్చుకున్నారు. శిల్పారామంలో తంజావూర్, నిర్మల్, కలంకారి ఇలా అన్ని విధాల సాధన చేసి తన కళ్లకు మరింత మెరుగులు దిద్దినట్లు పద్మావతి పేర్కొన్నారు. 2014లో 50 ఈమో గుడ్లపై ఆక్రిలిక్ పెయింటింగ్స్ వేసి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ సాధించారు. ఆ తర్వాత 9 గంటల్లో పిస్తా షెల్స్ పై 108 వినాయక రూపాలను, ఒకే ఈముగుడ్డుపై 84 అబ్దుల్ కలాం పోర్ట్రైట్స్, 108 ఆల్చిప్పలపై 108 నటరాజ భంగిమలు వేశారు. పద్మావతి ఇప్పటి వరకు 321 వరల్డ్ రికార్డ్స్ ను సాధించారు. నచ్చిన పని చేసుకుంటూ వెళ్లిపోయానని, రికార్డ్స్ సాధిస్తానని తాను కూడా ఊహించలేదని పద్మావతి చెప్పారు. ఎగ్పై వేసిన బొమ్మలను మొదట చూసి ఆశ్చర్యపోయారని, ఆ తర్వాత మరికొన్నింటిపై పెయింటింగ్ వేయటంతో వరల్డ్ రికార్డు అందుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వరుసగా రికార్డులు వరించాయని పద్మావతి వెల్లడించారు. కాన్సెప్ట్స్ నాకు ఏదో నచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. నాకు ఏది చేయాలనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయా. ఒక మిత్రులు నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన అంటే మాకు బంధువులు కూడా అవుతారు. సో ఆయన చెప్పారు మీకు దీనికి వరల్డ్ రికార్డు వస్తుంది అని. సో అట్లాగా నాకు అంటే వరల్డ్ రికార్డ్స్ ఆర్గనైజర్స్ కూడా ఇంటికి వచ్చి చూసారు. అంటే ఈ ఎగ్ ఒరిజినల్ కాదా అని ఇలా కొట్టి చూసి, సో 2-3 సార్లుగా వచ్చి చెక్ చేసుకుని నా ఆర్ట్ వర్క్ చూస్తే అవి వాళ్ళు అనుకున్నారు. అంటే ఇంకా నేను చేయలేదు, 15-16 చేసి ఉంటాను. సో అది ఇంకా కొన్ని చేంజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ వచ్చి చూసి అప్పుడు రికార్డు అంటే ఎంక్వైరీ చేసి మేము ఇస్తామని చెప్పారు. సో అలాగా వరల్డ్ రికార్డు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. ఇంకా తర్వాతే ఇంకా మిగతా రికార్డ్స్ అన్నీ కూడా వచ్చాయి. పద్మావతి సాధించిన రికార్డులలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ప్రైడ్ ఆఫ్ భారత్ అవార్డ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇష్టమైన పని చేసుకుంటూ పోతే రికార్డులే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని ఆమె చెప్పారు. తల్లి సూర్యవతి, తండ్రి మురళీ హరినాథ బాబు, భర్త లక్ష్మీకాంత్ ప్రోత్సాహం వల్లే తాను ఇన్ని విజయాలు సాధించినట్టు పద్మావతి చెప్పారు. ఇంటి బాధ్యతలు చూస్తూనే చిత్రకళలో ప్రతిభను చాటి చెబుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తనలో ఉన్న ప్రతిభను 10 మందికి పంచాలి, సేవ చేయాలనే కోరికతో జూబ్లీహిల్స్ కాసుల పద్మావతి అకాడమీ ప్రారంభించి కొంతమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు పద్మావతి తెలిపారు. చిత్రకళ సృజనాత్మకతను పెంచుతుందని, మానసిక ఒత్తిడిని దూరం చేసి మనసుకు ప్రశాంతతను ఇస్తుందన్నారు. ఇంట్లో ఖాళీ సమయంలో మహిళలు తమ టాలెంట్ను బయటపెట్టి విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు పద్మావతి పేర్కొన్నారు. వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ వాళ్ళకున్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఏదో ఒకటి సాధించాలి. మనకంటూ మనకొక స్టెబిలిటీ, ప్రతి వాళ్ళు ముందడుగు వెయ్యాలి, వెనకడుగు వెయ్యొద్దు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది జాబ్ ఉద్యోగ రీత్యా వీటిలో వచ్చేసారు. కానీ ఇంకా ఇన్నర్ టాలెంట్ ఏదైతే ఉందో అది సమయ పాలనతో సద్వినియోగం చేసుకుని ఒక అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నాను.